మనం ఇప్పుడు పార్క్కి వెళ్తాం. ఇప్పుడు ఇద్దరు కలిసి అంత చక్కగా చెప్పిందో చూడు. బెస్ట్ ఫెలోగా అందరూ ఎలా చెప్పిందో. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇదిగోండి స్టవ్ మీద అయితే గుడ్లు ఉడుతున్నాయి. ఓ పక్క అయితే ఇడ్లీ పాత్ర పెట్టి ఉంది. ఆ ఇడ్లీ పాత్రలో అయితే రైస్ అయితే ఉడుకుతుందండి. బ్లెస్సీ వేడి నీళ్ళు పెట్టడానికి అయితే పొయ్యి సిద్ధం చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ బ్లెస్సీ అయితే గోంగూర అయితే వస్తుంది. ఎందుకో విషయం ఏంటంటే పులిహోర చేసుకుని దాంట్లోకి గోంగూర చేసి గుడ్లు వేయించుకుని వెళ్దాం అనుకుంటున్నాము. ఇదిగోండి ఇక్కడ అమ్మ అయితే నాకు స్వీట్ పెడుతుంది. ఎందుకంటే ఈరోజు నా పుట్టినరోజు అండి. సాధారణంగా నేను పుట్టినరోజు అయితే చేసుకోను. పిల్లలిద్దరి పుట్టినరోజులకి అయితే బట్టలు కొని వాళ్ళకి కేక్ అయితే కట్ చేస్తాము. ఈసారి అయితే ఈ 2025 సంవత్సరంలో నాకు పుట్టినరోజు చేయాలని బ్లెస్సీ అయితే నెల రోజుల ముందు నుంచే బట్టలు కొనుక్కోమని బోట్లు కొనుక్కోమని చెప్పిందండి. నాకైతే ఇష్టం లేదు, అయినా బలవంతంగా తీసుకోమని మరి ఎంతగానో చెప్పడం వల్ల తీసుకోవడం అయితే జరిగింది. పార్క్కి వెళ్తాం. సర్లే కదా, పండగ కూడా బట్టలు తీసుకోలేదు. సర్లే అమ్మ వాళ్ళు కూడా ఇంటికాడ ఉన్నారు, సరదాగా బయటికి వెళ్దాం అనేసి అయితే ప్లాన్ చేసుకున్నామండి. పుట్టినరోజు అని అయితే కాదు, రెండు ఇంకా అలా కలిసి వస్తాయని. ఎందుకంటే మొత్తానికైతే మోటా ముళ్ళు సర్దేసుకొని పార్క్కి వెళ్ళడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. పార్క్ వచ్చాము. మొత్తానికి ఈ పార్క్ రావడం అయితే ఇది రెండోసారి. మొదటిసారి క్రిస్మస్కి అయితే వచ్చాము, మళ్ళీ ఇప్పుడైతే వచ్చామండి ఇక్కడికి. ఇదిగోండి ఇక్కడైతే కూర్చొని భోజనం చేద్దామని సంచులు అయితే తీసుకుని వచ్చాము కూర్చోవడానికి. ఇదిగోండి ఇక్కడైతే బ్లెస్సీ నా కొరకు అయితే ప్రార్థన చేస్తుంది. ఇదిగోండి మొత్తానికి కేక్ కూడా నా చేత కట్ చేద్దామని కేక్ కూడా అయితే అరేంజ్ చేశారు. ఇదైతే కూల్ కేకు.
అన్నయ్య నువ్వు చెరువు ముక్క పెట్టండి ఇద్దరు కలిసి. ఓ ఎంత చక్కగా చెప్పిందో చూడు. బెస్ట్ ఫెలోగా ఎలా చెప్పింది. వీడియో కూడానా ఇది ముఖ్యంగా తెరవాలి. హ్యాపీ బర్త్డే టు అనియా. ఇక మళ్ళీ ఇలాంటివి ఎప్పుడుకో బండి మిత్ర తను ఫోటో తీస్తున్నావని వెళ్ళి మా ఇది పెట్టు. అంకుల్ అట్ట కూర్చో పరివేసి ఎలా తెచ్చుకోవే ఎలా తెచ్చుకో అది తెచ్చుకున్నా ఖర్చు తెచ్చావా చేతల్లి తగ్గ కేక్ షాపులో రా చూడవే రండి రండి రావాలి. తర్వాత తినడం అది వేరే విషయం అమ్మా. పెట్టాలి చింతలు అడ్డలే పర్లేదులే. ఇదిగోండి ఎక్కడైతే కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా భోజనం దగ్గర కూర్చున్నాము.
అన్నాలు తినేసిన తర్వాత అయితే కాసేపు ఇలా చేద తీరారు. ఇదిగోండి ఈ పార్క్లో ఈ బ్రిడ్జి అయితే హైలైట్. కాకపోతే ఇది కొంచెం డ్యామేజ్ జరిగింది. ఈ బ్రిడ్జి ఇప్పుడు ఆపేశారు, కంచె వేసారు. అయినా అక్కడక్కడ కొంచెం బాగలేదు ఇది. ఉంటారా ఏదో మంది అన్నట్టు తాగుతున్నారా. ఇదిగోండి ఇక్కడ సాయంత్రం పూట ఐస్ బండ్ అయితే లోపలికి పార్క్లోకి వస్తే ఐస్లు అయితే తీసుకున్నాము. అదిగా అక్కడ చూడండి, పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. వచ్చిన కాడ నుంచి ఒకటే గొడవ, పార్క్లో ఆడుకుంటామని. మధ్యాహ్నం అయితే ఎండగా ఉంది బాగాను అని ఆపేసాము. సాయంత్రం అయితే కొంచెం చల్లబడిన తర్వాత అయితే ఇది పార్క్లో కొంచెం ఆడుకోవడానికి అయితే పంపించాము పిల్లల్ని. ఇదిగండి ఇక్కడైతే ఇంక తిరిగి అయితే వెళ్ళిపోతున్నాము పార్క్ నుంచి చివరిగాను. ఇదిగోండి ఇక్కడైతే అమ్మను ట్రైన్ ఎక్కించడానికి అయితే రైల్వే స్టేషన్కి అయితే తీసుకుని వచ్చాము. ట్రైన్ అయితే దగ్గరలోనే ఉంది. ఇప్పుడు వరకు మాతో ఉండి అమ్మ ఇప్పుడు ఊరు వెళ్తున్నందుకు మాకైతే చాలా బాధగా ఉంది. మొత్తానికి అమ్మ అయితే ట్రైన్ ఎక్కేసింది, వెళ్ళిపోయిన తర్వాత చూడండి అందరి ముఖాలు ఎలాగైపోయాయి. ఇంకా ఇక్కడైతే పిల్లలు అయితే ఏడుస్తున్నారు. పిల్లలు బస్సు ఏడుస్తుంది. నాకు కూడా బాధగానే ఉంది, కానీ ఏడుపు ఒకటే రాలేదు. నేనైతే బయటికి వెళ్ళలేదు, కానీ మేము అందరం బాధపడ్డాము. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.